నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం నేను శృతి బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం భారత్ నేపాల్ దేశాల మధ్య అందుబాటులోకి రెండో ఇంటిగ్రేటెడ్ చెక్ పోస్ట్ జోగ్బాని విరాట్నగర్ చెక్ పోస్ట్ ను ప్రారంభించిన భారత్ నేపాల్ దేశాల ప్రధానమంత్రి మంచిర్యాల జిల్లా లక్సటిపేట పురపాలక ఎన్నికలకు పకడ్బందీగా ఏర్పాట్లు పోలింగ్ కేంద్రంలో విధులు నిర్వహించే సిబ్బందికి డీసీపీ ఏసీపీ సూచనలు మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను అమలు చేసిన ఘనత జగన్ కు దక్కుతుంది ఉత్తరాంధ్ర అభివృద్ధిని చూసి ఓర్వలేక చంద్రబాబు వ్యవహరిస్తున్నారన్న వైసీపీ నేత కొయ్య ప్రసాద్ రెడ్డి రాజధానుల నిర్ణయంపై భగ్గుమన్న ప్రతిపక్షాలు శ్రీకాళహస్తిలోని ఆర్టీసీ బస్టాండ్ ఆవరణలో నల్ల బ్యాడ్జీలతో టీడీపీ కార్యకర్తల నిరసన వివరాల్లోకి వెళ్తే భారత్ నేపాల్ దేశాల మధ్య రెండో ఇంటిగ్రేటెడ్ చెక్ పోస్ట్ అందుబాటులోకి వచ్చింది జోగ్బాని విరాట్నగర్ చెక్ పోస్ట్ ను భారత్ నేపాల్ ప్రధానమంత్రులు నరేంద్ర మోదీ కేపీ శర్మ ఓలీ దృశ్య మాధ్యమం ద్వారా సంయుక్తంగా ప్రారంభించారు భారత్ నేపాల్ మధ్య రాకపోకలు వర్తకాన్ని అభివృద్ధి చేసేందుకు ఈ చెక్ పోస్ట్ నిర్మాణం చేపట్టారు మొదటి ఇంటిగ్రేటెడ్ చెక్ పోస్ట్ ను రక్సోల్ బిర్గుని వద్ద 2018లో ప్రారంభించారు ఈ సందర్భంగా వీడియో లింక్ ద్వారా నేపాల్ ప్రధానితో సంభాషించిన మోదీ ఆ దేశ సమగ్రాభివృద్ధికి భారత్ కట్టుబడి ఉందని స్పష్టం చేశారు कनेक्टिविटी न सिर्फ देश के बल्कि पूरे क्षेत्र के विकास के लिए एक कैटलिस्ट का काम करती है। नेबरहुड में मैं सारे मित्र देशों के साथ आवागमन को सरल और सुचारू बनाने और हमारे बीच व्यापार, संस्कृति, शिक्षा इत्यादि सभी क्षेत्रों में संपर्क को और सुगम बनाने के लिए भारत प्रतिबद्ध है। भारत और नेपाल कई क्रॉस बॉर्डर कनेक्टिविटी प्रोजेक्ट्स जैसे रोड, रेल और ट्रांसमिशन लाइन पर काम कर रहे हैं। हमारे देशों के बीच सीमा के प्रमुख स्थानों पर इंटीग्रेटेड चेक पोस्ट आपसी व्यापार और आवागमन को बहुत सुविधाजनक बना रही है। మంచిర్యాల జిల్లాలో కొత్తగా ఏర్పడిన లక్షటిపేట మున్సిపాలిటీలో రేపు జరగబోయే ఎన్నికలకు అధికారులు పగడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నారు మొత్తం లక్షటిపేట పురపాలక సంఘంలోని 15వ వార్డులో 62 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు రేపటి ఎన్నికల్లో 16,437 మంది ఓటర్లు వారి ఓటు హక్కును వినియోగించుకున్నారు 15వ వార్డులో 30 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయగా వీటిలో 106 మంది సిబ్బంది విధులు నిర్వహించనున్నారు పోలింగ్ కేంద్రంలో విధులు నిర్వహించే పోలీస్ సిబ్బందికి డీసీపీ ఉదయ్ కుమార్ మరియు ఏసీపీ లక్ష్మీనారాయణ తగు సూచనలు చేశారు ముఖ్యంగా ఎన్నో ఎలక్షన్ డ్యూటీలు చేశారు మీరు దాంట్లో ఇది ఒక భాగమే ఎన్ని చేసినా కూడా ప్రతిసారి ఎలక్షన్ అప్పుడు బ్రీఫింగ్ చేసి మీ బాధ్యతలు గుర్తు చేయడం మా బాధ్యత కాబట్టి మీ అందరికీ కూడా ఈరోజు కొన్ని సూచనలు చేయడానికి ఇక్కడికి వచ్చాము నేను మీ ఏసీపీ గారు ఇన్స్పెక్టర్ గారు అందరూ ఇది మున్సిపాలిటీ ఎలక్షన్ ఇది ఇంతకుముందు మనం గ్రామ పంచాయతీ చేశాము దాని తర్వాత జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎమ్మెల్యే ఎలక్షన్ ఎంపీ ఎలక్షన్ అన్నింటిలో కూడా చేశాము దాని లెక్కన ఇది కూడా ఉంటుంది అంత కాబట్టి ఇది లోకల్ బాడీ ఎలక్షన్ కాబట్టి కొద్దిగా టెన్షన్ ఉంటుంది లోకల్ వాళ్ళు పోటీ చేస్తారు ఇక్కడ 2 గ్రూపులు అక్కడ వాళ్ళు ఉంటారు వాళ్ళు పోలింగ్ బూత్ల దగ్గర బాగా అగ్రెసివ్గా ఉంటారు అందరూ చిన్న ఓటర్ కూడా ఒక ఓటర్ తప్పు వేసినా కూడా అంటే ఒకటి పేరు ఒకటి వేసినా కూడా పెద్ద లొల్లి చేయడానికి స్టార్ట్ చేస్తారు అట్లాంటి ఉన్నప్పుడు ఇమ్మీడియట్గా రూట్ మొబైల్ చెప్పి వాళ్ళని పిలిపించుకొని అక్కడి నుంచి వాళ్ళని డిస్పర్స్ చేసేయాలి అయితే ముందుగా మీకు ఇప్పుడు ఇక్కడ నుంచి ఈ సమావేశం అయిపోయిన తర్వాత అక్కడికి వెళ్తారు మీరు వెళ్ళి మీ రూట్లో ఆల్రెడీ బందోబస్తు ఇచ్చేసినారు మీకు
ఇచ్చిన తర్వాత ఫస్ట్ దీంట్లో ఈ 19 ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. అందరూ ఒకసారి 2 సార్లు చదువుకోండి. మళ్ళీ టైం ఉన్నప్పుడు మళ్ళీ చదువుకోండి. ఎట్లా వాడిపోయినాక ఏం పని ఉండదు. 2-3 సార్లు చదివితే మీ బాధ్యతలు దీంట్లో క్లియర్గా మెన్షన్ చేశారు. ఇవన్నీ చదువుకోండి మీరు క్లియర్గా. ఇక్కడ నుంచి మీ బాక్స్ ఇస్తామంటే ఏసీపీ గారు చెప్పండి మీ బండ్లు ఏడ పెట్టండి. మళ్ళీ బాక్స్ వీడికి వచ్చిన తర్వాత మీ బండి తీసుకుని మీరు ఇంటికి వెళ్ళిపోండి. అదే బస్సులో మీరు ఎక్కి ఆ పోలింగ్ స్టేషన్ దగ్గరికి వెళ్ళండి. అక్కడ వెళ్ళిన తర్వాత బాక్సులు లోన పెడతారు. మీరందరూ కూడా నైట్ అక్కడే పండుకోవాలి. మా ఊరు ఇక్కడే ఉంది, మీ దగ్గర ఉండడం ఇంటికి పండుకుంటాం అంటే నడవదండి. ఎవరి పోలింగ్ సిబ్బంది అక్కడే పండుకోవాలి. రూట్ మొబైల్స్ ఇవాళ నైట్ కూడా మీరు మొత్తం తిరుక్కుంటూ ఇవాళ నైటే ప్రతి పోలింగ్ స్టేషన్స్కి 100 మీటర్స్ దూరంలో ఒక లైన్ పోయాలి ముగ్గు. అది రూట్ మొబైల్స్ బాధ్యత. ఈ లోకల్ ఇన్స్పెక్టర్ది, లోకల్ ఎస్ఐ బాధ్యత. ఎన్షూర్ చేయండి. అది చేసిన తర్వాత రేపు పొద్దున్నే 6 o'clockకే మీరందరూ లేచి యూనిఫామ్ వేసుకొని రెడీ ఉండాలి. ఎందుకంటే మార్నింగ్ 7 o'clockకి ఎలక్షన్ స్టార్ట్ అయింది. ఇక్కడ ఏం చేస్తారంటే ఊర్లలో పనిపోయేళ్ళు వాళ్ళందరూ 7 గంటల ముందే వచ్చి 6:30కే లైన్లో నిలబడతారు. హైదరాబాద్ తో సమానంగా విశాఖను అభివృద్ధి చేయాలనే నిర్ణయంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పాలనా వికేంద్రీకరణ బిల్లుకు సభ ఆమోదించిందని వైసీపీ నేత కొయ్య ప్రసాద్ రెడ్డి అన్నారు. గత ప్రభుత్వ హయాంలో సభ జరిగిన తీరు, ఇప్పుడు సభ జరుగుతున్న తీరుకు చాలా వ్యత్యాసం ఉందని చెప్పారు. చంద్రబాబు సభలో ప్రసంగించిన గంట వ్యవధిలో అన్ని అసత్యాలను ప్రస్తావించారని, ఉత్తరాంధ్ర అభివృద్ధిని చూసి ఓర్వలేక చంద్రబాబు వ్యవహరిస్తున్నారని అన్నారు. మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను అమలు చేసిన ఘనత జగన్కు దక్కుతుందని అన్నారు. ప్రభుత్వం తీసుకొచ్చిన 3 రాజధానులతో రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని అన్నారు. ఆఖరికి 1989లో తెలుగుదేశం పార్టీ రాష్ట్రంలో చిట్టుగా ఓడిపోయినప్పటికీ కూడా ఉత్తరాంధ్ర మీకు అండగా నిలిచిన సంగతి మనం చూసాం. 2004, 2009, 2019 ఎన్నికల మినహా అన్ని ఎన్నికల్లో ఉత్తరాంధ్ర తెలుగుదేశం పార్టీకి కష్టకాల అండగా ఉంటే ఈవేళ ఉత్తరాంధ్ర ప్రాంత అభివృద్ధి చెందుతున్న ఉద్దేశంతో ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్గా ప్రకటించిన నాటి నుంచి నిన్న అసెంబ్లీలో ప్రసంగించే వరకు కూడా నీ దుర్మార్గం, నీ కుట్ర ఇంత దారుణంగా ఉంటుందని చెప్పి ఏనాడు కూడా ఊహించలేదు. మహాభారతంలో సెకండ్ మించిపోయావు, మహాభారతంలో సైన్యుడిని మించిపోయావు. ఒక ప్రాంతాన్ని ఎదుగుదలని చూసి వారవలేని ఒక దౌర్భాగ్య స్థితికి ఈ రాష్ట్ర ప్రతిపక్ష నేత దిగజారాడు అని అంటే ఉత్తరాంధ్ర ప్రజల తాలూకా ఆవేదన, బాధ మాకు చాలా కలుగుతూ ఉన్నది. ఎంత ఆనందం మధ్య ఈ రాష్ట్రంలో ఎక్కడా లేవు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి రాష్ట్రంలో 3 రాజధానులు మొట్టమొదటిసారిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇంట్రడ్యూస్ చేశారు. ఇది ఒక ప్రపంచ రికార్డు అని చెప్పి ఇవాళ ఈ సందర్భంగా గర్వంగా మేము చెప్తా ఉన్నాం. నీకు ప్రపంచ రికార్డు ఉన్నాయి. అబద్ధాలు మాట్లాడడంలో నీకు మించిన ప్రపంచ రికార్డు ఎవరికి లేదు. ఏ రికార్డులు తిరిగేసిన అబద్ధాలు మాట్లాడడంలో నువ్వే. కానీ మా జగన్మోహన్ రెడ్డి అలా కాదు. ఇచ్చిన మాట నిలబెట్టుకోవడంలో 7 నెలల కాలంలో తన మేనిఫెస్టోలో 85% అన్ని కార్యక్రమాల్ని అమలు చేసినటువంటి ఒక రికార్డు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పే గర్వంగా మనం చెప్తా ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి గారి పాలన తుగ్లక్ పాలన అంటాం, మేలు చేయడం తుగ్లక్ పరిపాలన అని చెప్పి అడుగుతా ఉన్నా. భరోసా ద్వారా రైతులు ఆదుకోవడం, మందికి సచివాలయం వాలంటీర్ ఉద్యోగాలు ఇవ్వడం 24 పాలన నేను చెప్పిన అడుగుతా ఉన్నా. నాకు తెలిసినంత వరకు ఈ రికార్డు అని చెప్పి ఇవాళ మేము గర్వంగా చెప్తా ఉన్నాం. ఎందుకంటే పెద్ద ఎత్తున గంగవరం పోర్టు ద్వారా, విశాఖపట్నం పోర్టు ద్వారా వెళ్తూ ఉంటే ఆ కాల 26,000 ఎకరాల భూమినిచ్చి స్టీల్ ప్లాంట్ భూమి కోల్పోయిన ఒక ఉద్యోగకపోయినా కూడా ఈవేళ విశాఖ ఉక్కు, ఆంధ్రుల హక్కు అంటే ఈవేళ మేము భూములు కారణం వంశధార నాగావులతో ఇసుకని కొన్ని 100 కోట్ల రూపాయలు దిగమింగావు కాబట్టి ఈవేళ ఉత్తరాంధ్ర ప్రజలకు అడగలేకపోతున్నావు అచ్చునని చెప్పిన ఈవేళ ప్రశ్నిస్తా ఉన్నాం. మాజీ సీఎం చంద్రబాబు నాయుడు పిలుపు మేరకు 3 రాజధానులు వద్దు, అమరావతి ముద్దు అనే నినాదంతో శ్రీకాళహస్తి ఆర్టీసీ బస్టాండ్ వద్ద టీడీపీ నాయకులు, కార్యకర్తలు కళ్లకు నల్లగుడ్డ కట్టుకుని నల్ల బ్యాడ్జితో నిరసన కార్యక్రమం నిర్వహించారు. అనంతరం తెదేపా నాయకుడు విజయ్ కుమార్ మాట్లాడుతూ సీఎం జగన్ తన స్వలాభం కోసమే 3 ప్రాంతాలలో రాజధానులు నిర్మిస్తున్నారని అన్నారు. అమరావతిలోనే ఉండాలని కూడా శంకుస్థాపన చేయడం జరిగింది. ఆయన కూడా ఒక్కసారి ఆలోచించి రాజధానిని అమరావతిలోనే కొనసాగించే విధంగా ప్రభుత్వం ఈ విధంగా నిరంకుశతత్వం అవలంబిస్తున్నది ఆయన కూడా గమనించి ఆంధ్ర రాష్ట్రంలో ఈ పరిస్థితి రాకుండా చూడాలని మేమందరం కూడా కోరుకుంటున్నాం.
ఇలాంటిదే జగన్మోహన్ రెడ్డి ఎవరైనా కూడా సరే ఒక శంకుస్థాపన చేస్తారు, ఒక మంచి పనికి శ్రీకారం చుడతారు, ఒకరు వచ్చి శంకుస్థాపన చేస్తారు. కానీ ఈయన మొదట వస్తానే కూల్చివేత ధోరణితో మొదలుపెట్టాడు. ఈ ప్రభుత్వం కూడా ప్రజలు తగిన సమయంలో తగిన బుద్ధి చెప్పి వీళ్ళని ఇంటికి పంపించే రోజులు దగ్గర పడతాయనేది కూడా తెలియపరుస్తున్నాం. 13 జిల్లాల ప్రజలందరూ కూడా ఈరోజు అమరావతి రాజధాని అనుకూలంగా ఉంటుంది అందరికనేసి యుక్త కంఠంతో చెప్తా ఉంటే కూడా ఈ ముఖ్యమంత్రి వాళ్ళు 151 మంది ఎమ్మెల్యేలు కూడా మరి ఏ స్వార్థం కోసము ఈరోజు అమరావతిని రాజధాని అమరావతిలో ఉండకూడదు, వైజాగ్లో అడ్మినిస్ట్రేషను క్యాపిటల్ వాళ్ళు కూడా ఆలోచించాలి. చిత్తూరు జిల్లా నుంచి శ్రీకాకుళం వరకు కూడా వాళ్ళ ఎమ్మెల్యేలు ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఒక్క చిత్తూరు జిల్లా ఎమ్మెల్యే నేను ప్రశ్నిస్తున్న ఈ జిల్లా వాసిగా, మీరు వైజాగ్కు పోవాలంటే ఎన్ని రోజులు పడుతుంది? ఒక సామాన్యమైన పౌరుడు పోయి ఒక పని చేసుకోవాలంటే ఎన్ని రోజులు పడుతుంది? ఒక్కసారి ఆలోచించండి. రంగారెడ్డి జిల్లా నాదర్గూడలోని శ్రీ వంశీధర్ పాఠశాలలో సెల్ఫ్ డిఫెన్స్ కాగ్నిజన్స్ లోగో ఆవిష్కరణ మరియు పాఠశాల విద్యార్థుల వారి తల్లిదండ్రుల ఆత్మరక్షణార్థం ఉద్దేశించబడిన బుల్వర్క్ కార్యక్రమ ప్రారంభోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా పాఠశాల చైర్మన్ మాట్లాడుతూ, ఇంత మంచి కార్యక్రమానికి శ్రీ వంశీధర్ హాజరు కావడం, అంతర్జాతీయ స్థాయి గ్రాండ్ మాస్టర్ సినీ హీరో సుమన్ లాంటి గొప్పవారు తమ పాఠశాల పిల్లలకు ఇంత సమయాన్ని కేటాయించి వారికి ఆత్మరక్షణ పట్ల అత్యంత సులభ రీతిలో అవగాహన కల్పించడం చాలా ఆనందంగా ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కేరళ నుంచి వచ్చిన సెన్సాయ్ అరుణ్ కుమార్ దేవ్, పాఠశాల కరాటే అధ్యాపకుడు సెన్నాయ్ వి నరేందర్తో పాటు పాఠశాల డైరెక్టర్ కె ప్రభావతి, కార్యనిర్వహణాధికారి పాల్గొన్నారు. శ్రీకాళహస్తి పట్టణంలో ఆర్టీసీ బస్టాండ్లోని అంబేద్కర్ విగ్రహం వద్ద 3 రాజధానులకు మద్దతుగా ఐక్యదళిత మహానాడు ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ, అమరావతిలో రాజధాని పేరిట ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు అమరావతి నిర్మాణానికి స్థలాలు ఇచ్చిన రైతులను, దళితులను మోసం చేశారని అన్నారు. చంద్రబాబు నాయుడు మరి ప్రపంచ స్థాయి రాజధాని నిర్మాణం, సింగపూర్ స్థాయి, జపాన్ స్థాయి, మలేషియా స్థాయి రాజధానిలో కూడా అంతరాని నగరాలు నిర్మించాలని చూసినటువంటి విషయం నిజమా కాదా చంద్రబాబు అని మేము అడుగుతున్నాం. ఎస్సీలకు సపరేట్ కాలనీలో, గిరిజనులకు సపరేట్ కాలనీలో, ప్రపంచ స్థాయి రాజధానిలో కూడా కులాల పరంగా రాజధానులు కాలనీలు నిర్మించడానికి అలాంటి రాజధాని మాకు అవసరమని చెప్పేసి నేను అడుగుతున్నా. ఇది మంచి పద్ధతి కాదు. అమరావతిలో మాకు న్యాయం జరగలేదు. ముఖ్యంగా రాయలసీమ వాసులైనటువంటి మాకు, ఈ చిత్తూరు జిల్లా వాసులైన మాకు శ్రీకాళహస్తిలో మన్నవరం ఫ్యాక్టరీని మహానుభావుడు రాజశేఖర రెడ్డి గారు తీసుకొచ్చారు. మరి చిత్తూరు జిల్లా వాసి అయినటువంటి చంద్రబాబు నాయుడు మన్నవరం ఫ్యాక్టరీని ఎందుకు మూత వేయించారని మేము అడుగుతున్నాం. మరి ఇదే చిత్తూరు జిల్లాకు చెందిన రాయలసీమ బిడ్డ అయినటువంటి చంద్రబాబు నాయుడు శ్రీబాబుకు ఒప్పందానికి ఎందుకు గౌరవించలేదు? హైకోర్టుని ఎందుకు కర్నూలు పెట్టడానికి ప్రయత్నం చేయలేదని మేము అడుగుతున్నాం. అనంతపురంకి వచ్చిన మెడికల్ కాలేజీని ఎందుకు తీసుకుపోయి విజయవాడలో పెట్టారని అడుగుతున్నాం. కర్నూలు జిల్లాలో రహదారి భద్రతా జీవనానికి రక్ష కార్యక్రమం నిర్వహించారు. అనంతరం ట్రాఫిక్ ఎస్ఐ కృష్ణారెడ్డి, ఆర్టీసీ డిపో మేనేజర్ సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ, రోడ్డు ప్రమాదాలపై ఆర్టీసీ ఉద్యోగులకు ట్రాఫిక్ నియమాలు పాటించాలని, ప్రమాదాలు లేకుండా బస్సులు నడపాలని అన్నారు. రోజు 21వ తేదీ నుంచి ఈ నెల 27వ తేదీ వరకు రోడ్డు భద్రతా వారోత్సవాల్ని ఏపీఎస్ఆర్టీసీలో ప్రతి డిపోలోనూ నిర్వహించడం జరుగుతూ ఉంది. ఈ సందర్భంగా ఎమ్మిగనూరు డిపోలో మన ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ గారిని అతిథిగా పిలిచి సమావేశం నిర్వహించడం జరిగింది. అలాగే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వారి యొక్క సర్వే ప్రకారము రోడ్డు ప్రమాదాల్లో అత్యధికంగా 5 నుంచి 30 సంవత్సరాల లోపు వాళ్ళు ఎక్కువగా చనిపోవడం జరుగుతూ ఉంది. ఈ ప్రమాదాల కారణం ఏంటంటే డ్రైవర్ల యొక్క అతివేగం, నిద్ర లేకపోవడం, తర్వాత నిర్లక్ష్యపూరిత డ్రైవింగ్ అంటే ర్యాష్ డ్రైవింగ్ అంటాం, తర్వాత సెల్ ఫోన్ డ్రైవింగ్, బండి డ్రైవ్ చేసేటప్పుడు సెల్ ఫోన్ మాట్లాడడం, తద్వారా ఏంటంటే ఏకాగ్రత లోపించి దాని ద్వారా ఆస్కారం ఉంది. మద్యం సేవించి వెంటనే వాహనాన్ని నడపడం పూర్తిగా మానివేయాలి. కాబట్టి ఈ సందర్భంగా అందరికీ ఎమ్మెగూరు ప్రజలకు, ప్రయాణికులకు
మా సంస్థ తరఫున డ్రైవర్లు మెకానికులకు వారి వారి విద్యుత్ ధర్మాన్ని సక్రమంగా నిర్వర్తించి ఈ రోడ్డు ప్రమాదాలు జరగకుండా ఆపేదానికి వారి యొక్క బాధ్యతను గుర్తు చేసుకుని వారి విధి నిర్వహణ చేయవలసిందిగా ఈ సందర్భంగా అందరికీ మనవి చేసుకుంటూ సెలవు తీసుకుంటాం. తూర్పుగోదావరి జిల్లా రామచంద్రాపురం శాసనసభ్యులు చెల్లబోయిన శ్రీనివాస్ వేణుగోపాలకృష్ణ తనయుడు నవీన్ కుమార్ ఆధ్వర్యంలో 3 రాజధానులు ప్రకటించినందుకు సీఎం జగన్కు అభినందనలు తెలియజేస్తూ వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు మున్సిపల్ ఆఫీస్ నుంచి వైఎస్ఆర్ విగ్రహం వద్దకు ర్యాలీగా వచ్చి పాలాభిషేకం మరియు స్వీట్స్ పంచిపెట్టి వారి ఆనందాన్ని ప్రజలతో పంచుకున్నారు. వైఎస్ఆర్సీపీ పట్టణ అధ్యక్షుడు గాదంశెట్టి శ్రీధర్ ఆధ్వర్యంలో వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు మహిళలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. రాష్ట్ర ప్రజలంతా కూడా పండుగ చేసుకుంటా ఉన్నారు, చాలా సంతోషాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. మరి ఎందుచేతనంటే నిన్న జరిగినటువంటి మంత్రులు ఆమోదం తెలిపినటువంటి బిల్లు ఏదైతే ఉందో మరి రాష్ట్రాన్ని 4 పక్కల కూడా అభివృద్ధి చేయాలి అని రాష్ట్రం మీద ఉన్నటువంటి ప్రేమతో రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం మరి ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి నిర్ణయం అందరికీ కూడా సంతోషదాయకం. మరి జ్యుడిషియల్లో రాజధానిగా కర్నూలుని, శాసన రాజధానిగా అమరావతిని, ఎగ్జిక్యూటివ్ రాజధానిగా విశాఖపట్నాన్ని వారు బిల్లును ఆమోదించడం అనేది చాలా సంతోషదాయకం. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం తంగడపల్లి గ్రామంలో 6వ వార్డు టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి దయాకర్ చారి మద్దతుగా భువనగిరి మాజీ పార్లమెంటు సభ్యులు బూర నర్సయ్య గౌడ్ ప్రచారం నిర్వహించారు. ఈ ప్రచారంలో భాగంగా వారు మాట్లాడుతూ అభివృద్ధి కావాలంటే టీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించాలని ఆయన అన్నారు. ఈరోజు ఎన్నికల్లో భాగంగా 6వ వార్డు తంగడపల్లి 6వ వార్డు అభ్యర్థి టీఆర్ఎస్ అభ్యర్థి ఇక్కడ మా ఉన్న అభ్యర్థులు అమితాబ్ బచ్చన్, దయాకర్ చారి గారి ఎన్నికల ప్రచారంలో భాగంగా రావడం జరిగింది. మీరు మాజీ సర్పంచ్గా అనేక అభివృద్ధి పనులు ఈరోజు ప్రచారంలో భాగంగా నా 6వ వార్డు కుటుంబ సభ్యులకు ఓటర్లందరికీ నేను ఒకటే విజ్ఞప్తి చేశాను. గత 5 ఏళ్లలో ఏ ప్రభుత్వం ఈ దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం చేయనటువంటి అభివృద్ధి పనులు కేసీఆర్ ప్రభుత్వం చేసింది. ప్రతి ఇంటికి ఏదో ఒక సంక్షేమ పథకం అందింది. గతంలో ఎన్నడూ లేని విధంగా తంగడపల్లిలో సీసీ రోడ్డు, డ్రైనేజ్, లైట్స్, స్తంభాలు ఇవన్నీ వచ్చాయి. అయినా కొన్ని మిగిలి ఉన్నాయి. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం ఉంది. తంగడపల్లి 6వ వార్డు డెవలప్ కావాలన్నా, చౌటుప్పల్ డెవలప్ కావాలన్నా రాష్ట్ర ప్రభుత్వం సహకారం ఉంటుంది, అది సాధ్యమవుతుంది. మీరు కన్ఫ్యూజ్ కాకుండా 22వ తారీఖు నాడు జరగబోయే ఎన్నికల్లో కారు గుర్తు ఓటేసేసి దయాకర్ చార్ని భారీ మెజార్టీతో గెలిపించాల్సిందిగా ప్రజలు విజ్ఞప్తి చేస్తాం. వారికి ఒకటి సందేశం ఇవ్వడం జరిగింది. మనం ఒక్కరోజు వండే కూరగాయలే ఆచితూచి ఎంచుకొని కొంటాం. అలాంటిది 5 సంవత్సరాల భవిష్యత్తుని, ఒక తంగడపల్లి 6వ వార్డు భవిష్యత్తుని, చౌటుప్పల్ మున్సిపాలిటీ భవిష్యత్తుని నిర్ణయించే ఎన్నికల్లో ప్రజలు ఓటర్లు కన్ఫ్యూజ్ కావద్దని నా యొక్క విజ్ఞప్తి. సంగారెడ్డి జిల్లా సదాశివపేటలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో మున్సిపల్ ఎన్నికలకు అధికారులు సామాగ్రి పంపిణీ కార్యక్రమం ప్రారంభమైంది. ఓటింగ్ ఎక్కడ జరుగుతుందో అక్కడికి అధికారులు ఓటింగ్ సామాగ్రిని పంపించడం జరిగింది. ఇందులో భాగంగా సంగారెడ్డి ఆర్టీఓ మరియు ఎలక్షన్ అధికారులు, మున్సిపల్ అధికారులు, సదాశివపేట ఎంఆర్ఓ పాల్గొన్నారు. ఈ సామాగ్రిని ఒకసారి చెక్ చేసుకోండి. బ్యాలెట్ పేపర్స్, ఎడిబుల్ ఇంక్, అదర్ కాపీస్ ఇవన్నీ కూడా you please ensure that all the items were enclosed in your material box. ఇవన్నీ కూడా మెటీరియల్ సిబ్బందితో పాటు చూసుకోండి. ఇక్కడ హైదరాబాద్ చిక్కడపల్లిలో రథయాత్ర ఇన్ఛార్జ్ ప్రముఖ సాయి సేవకుడు గురూజీ రూకపాటి శ్రీనివాస్ విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ షిర్డీ సాయి సేవా సమితి ఆధ్వర్యంలో ఆర్టీసీ క్రాస్ రోడ్లో గల ఆర్టీసీ పాత బిల్డింగ్ ఆవరణలో గత సంవత్సరం అక్టోబర్ 17 నుంచి ప్రారంభమైన 101 రోజులు శ్రీ సాయి అఖండ ఏకనామ సంకీర్తనం, యజ్ఞం, మహోత్సవ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ రోజు ముగింపు సందర్భంగా రథయాత్ర ఇన్ఛార్జ్
ప్రముఖ సాయి సేవకుడు గురూజీ రూకపాటి శ్రీనివాస్ పాల్గొని రథయాత్ర విషయాలు వివరించారు. శ్రీ సాయిరాం, ఓం నమః శివాయ. నా పేరు శ్రీనివాస్ అండి. ఫేమస్ సాయిరాం అన్నపూర్ణ చారిటబుల్ ట్రస్ట్ షిరిడి మరియు కాశీలో ఉన్న ఆశ్రమాలు సైకిల్ స్వామి గారు, సైకిల్ బాబా వారి ఆశ్రమాలుగా పిలబడే ఆశ్రమ కార్యక్రమాల్లో ఒక సేవకుడు నేను. ఇక్కడ హైదరాబాద్ చిక్కడపల్లి ప్రాంతంలో ఉన్న ఆర్టీసీ ఓల్డ్ బస్సు భవనం ప్రాంగణం నందు షిరిడి సాయి సేవా సమితి వారు బాబావారు మహాసమాధి చెంది 101 సంవత్సరాలు అయిన సందర్భాన్ని పురస్కరించుకొని 101 రోజులు ఓం సాయి, శ్రీ సాయి, జై జై సాయి ఏకనామ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడము, అదేవిధంగా ఎన్నో పలు విశేష కార్యక్రమాలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఏర్పాటు చేయడము, వచ్చిన భక్తులందరికీ సుమారుగా ప్రతిరోజు 700 నుంచి 1000 మందికి అన్నప్రసాదం ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఆ కార్యక్రమం ఈ నెల జనవరి 26 వరకు ముగుస్తుంది. ఈ కార్యక్రమాన్ని ఈ సందర్భాన్ని పురస్కరించుకొని సైకిల్ స్వామి గారి ఆశ్రమాల తరఫున తయారు చేసినటువంటి షిరిడి సాయినాథుని శతాబ్ది రథయాత్ర ఆంధ్రప్రదేశ్లో అత్యంత వైభవంగా, కోలాహలంగా, అంగరంగ వైభవంగా, శోభాయమానంగా శోభాయాత్ర నిర్వహించినటువంటి రథాన్ని తీసుకొచ్చి ఇక్కడ భక్తుల ప్రదర్శన నిమిత్తం ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా తెలంగాణ ప్రాంత ప్రజలు కూడా బాబావారి ఆశీస్సులు ప్రతి ఒక్కరికి లభించి ఆచంద్రార్కం అష్టైశ్వర్య ఆయురారోగ్య సుఖ సంతోష భోగభాగ్యాలతో వర్ధిల్లాలి అని చెప్పని సైకిల్ స్వామి గారు మరియు సైకిల్ బాబావారు సంకల్పం తీసుకోవడం జరిగింది. శ్రీకాళహస్తి పట్టణంలోని బేరివారి మండపం వద్ద బీజేపీ పట్టణ అధ్యక్షులు కాసరం రమేష్ మరియు జనసేన పార్టీ అభ్యర్థి కోట చంద్రబాబు ఆధ్వర్యంలో బీజేపీ నూతన జాతీయ అధ్యక్షులుగా జయప్రకాష్ నడ్డా ఎన్నికైన సందర్భంగా అభినందన కార్యక్రమం నిర్వహించారు. అనంతరం బీజేపీ శ్రీకాళహస్తి పట్టణ అధ్యక్షుడు కాసారం రమేష్ మరియు జనసేన పార్టీ అభ్యర్థి కోట చంద్రబాబు మాట్లాడుతూ బీజేపీ నూతన జాతీయ అధ్యక్షులుగా ఎన్నికైనటువంటి జయప్రకాష్ నడ్డాకు అభినందనలు తెలియజేశారు. ఆర్ఎస్ఎస్ భావజాలాల కల్లా వ్యక్తి, అదేవిధంగా ఎవరికి కంట్లో ఒక పద్ధతి ప్రకారము అందరినీ కలుపుకొని పోయే వ్యక్తి జేపీ నడ్డా గారు. ఆయన రాజకీయాల్లో ఒక క్రమశిక్షణతో రావడం చాలా శుభ పరిణామం. అదేవిధంగా ఆయన అడుగుజాడల్లో భారతీయ జనతా పార్టీ ముందుకు పోతుందని, ఆయన ఆశయ సాధన కోసం యువత, భారతీయ జనతా పార్టీ కలిసి ముందుకు నడుస్తామని. నిర్మల్ జిల్లా కేంద్రంలో అటవీ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి V3 న్యూస్ క్యాలెండర్ను ఆవిష్కరించారు. వారితో ముధోల్ నియోజకవర్గంలోని భైంసా మండలంలో ఎమ్మెల్యే విఠల్ రెడ్డి, ముధోల్ నియోజకవర్గ కేంద్రంలో ఎంపీపీ ఆయేషా కనీస్, అఫ్రోజ్ ఖాన్, భైంసా టౌన్ సిఐ వేణుగోపాలరావు, సిఐ అజయ్ బాబు, గ్రామీణ వైద్యుల మండల అధ్యక్షుడు దుర్గప్రసాద్ V3 న్యూస్ వార్షిక క్యాలెండర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ లక్ష్యం సమాజహితం నినాదంతో ముందుకొచ్చిన V3 నిరంతరం ప్రజల పక్షాన నిలబడి ప్రజల శ్రేయస్సుకై పనిచేయాలని కోరారు. మెదక్ మున్సిపాలిటీ పరిధిలోని 7, 8, 9, 10 పోలింగ్ కేంద్రాల్లో జిల్లా కలెక్టర్ ధర్మరెడ్డి పర్యవేక్షించారు. అక్కడ ఉన్న సిబ్బందికి సలహాలు, సూచనలు ఇవ్వడం జరిగింది. చెకప్ చేసుకోండి. మెటీరియల్లో ఉందని అంటున్నారా? సపరేట్ ఇచ్చామంటున్నాడు ఆయన. మెటీరియల్లో ఎక్కడ ఉందని వాళ్ళకి పోలింగ్ ఏజెంట్స్ కూడా చూసి డబ్బులు వాటర్స్ అని ఒకసారి డబ్బులు వాటర్స్ 2 చోట్ల ఎక్కడ ఉంటారు, ఒకసారి అలా చేయాలి, ఇంకోసారి అలా చేయకూడదు. ఖమ్మం పట్టణంలోని గాంధీ పార్క్లోని సీనియర్ సిటిజన్ హాల్లో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఖమ్మం జిల్లా శాఖ నూతనంగా ఎన్నుకోబడిన వారిచే మొదటి కార్యవర్గ సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో సొసైటీ చైర్మన్ కలిశెట్టి కుమార్ మాట్లాడుతూ 1920లో భారతదేశంలో మొదలైన రెడ్ క్రాస్ సొసైటీ ఈ సంవత్సరంలో 100 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఖమ్మం జిల్లా శాఖ ఆధ్వర్యంలో శతాబ్ది ఉత్సవాలు ఘనంగా నిర్వహించాలని అన్నారు. కలెక్టర్ గారు, మరి నేను వైస్ చైర్మన్గా, నా పేరు కలిశెట్టి విజయ్ కుమార్. ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ సంస్థ ప్రధానమైనటువంటి మోటో సేవ, అది కూడా ముఖ్యంగా మానవ విలువలతో కూడుకున్నటువంటి సేవను దీని యొక్క లక్ష్యం. ఈ లక్ష్య సాధనలో భాగంగా మేమందరం ఈరోజు కమిటీ ఏర్పాటు చేసుకుని ఆ కమిటీలో
మొదట సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నాం. దాంట్లో మరి మా గౌరవనీయులైనటువంటి వైస్ చైర్మన్ వెలిగేటి చంద్రమోహన్ గారు, మా సెక్రటరీ పులిపాటి ప్రసాద్ గారు, ట్రెజరరు మా గోవర్ధన్ రావు గారు, మరి మా జిల్లా స్టేటు బాడీ ఎంసీ మెంబరు సాధన జనార్దన్ రావు గారు పాల్గొన్నాం. మిగతా కమిటీస్ అన్నీ కూడా పాల్గొన్నాయి. మరి ఈ సంవత్సరం శతాబ్ది అంటే మన భారతదేశంలో 1920లో మొదలైనటువంటి ఈ సంస్థ ఈ సంవత్సరానికి 2020 సంవత్సరంలో 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్నందున శతాబ్ది ఉత్సవాలు చేయాలని, ఘనంగా చేయాలని, దాంట్లో అన్ని శాఖల వాళ్ళు తమ తమ వంతు పాత్ర వహిస్తూ మరి ఒక 1000 మందితో డొనేషన్ క్యాంప్ చేయాలని, మరి మొక్కలు నాటాలని, స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని, ప్లాస్టిక్ నివారణ కార్యక్రమాన్ని, మరి మొత్తం ఎవరికి ఎక్కడ బాధితులు ఉన్నా వాళ్ళకి సహాయ సహకారాలు అందించాలని, ఇక్కడ మన ఖమ్మంలో ఒక ఓల్డేజ్ హోమ్ నిర్మాణం చేయాలని దాని కలెక్టర్ గారు 2 ఎకరాలు ఇవ్వడానికి ఒప్పుకున్నారు. చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి దేవస్థానాన్ని 28 మంది ఇటలీ దేశస్థులు దర్శించుకున్నారు. వీరికి ఆలయ అధికారులు స్వాగతం పలికి స్వామి అమ్మవార్లను దర్శనం కావించారు. అనంతరం వీరు ఆలయంలోని శిల్ప సౌందర్యాన్ని చూసి మంత్రముగ్ధులయ్యారు. జగిత్యాల జిల్లా మాల్యాల మండలం కొండగట్టు దేవస్థానంలో భక్తుల రద్దీ అధికంగా ఉంది. కొండగట్టు క్షేత్రం భక్తజన సంద్రంగా మారిపోయింది. ఇసుక వేస్తే రాలనంతగా భక్తులు అంజన దర్శనానికి తరలి రావడంతో ఆలయ ప్రాంగణమంతా భక్తులతో కిటకిటలాడుతోంది. రాజేంద్రనగర్ నియోజకవర్గంలోని మైలార్దేవపల్లి మెయిన్ రోడ్డుపై కృష్ణా వాటర్ పైప్లైన్ లీకేజీ కారణంగా గత 4 నెలలుగా నీరు వృధాగా పోతున్న సంబంధిత అధికారులు నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తున్నారు. పలుమార్లు స్థానికులు అధికారులకు ఫిర్యాదు చేసినా ఫలితం లేకుండా పోయింది. ఇప్పటికైనా అధికారులు స్పందించి నీరు వృధా పోతున్న వాటి రిపేరు చేయించాలని గ్రామస్తులు కోరుతున్నారు. అనంతపురం నగరంలోని మాసినేని గ్రాండ్ హోటల్లో జర్నలిస్టుల ఆత్మీయ కలయిక కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కలెక్టర్ గంధం చంద్రుడు, ఏపీయూడబ్ల్యూజే జిల్లా నేతలు, కార్యవర్గ సభ్యులు, పత్రికల ఎడిషన్ ఇన్ఛార్జీలు, బ్యూరో ఇన్ఛార్జీలు, ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు, జిల్లా నలుమూలల నుంచి తరలివచ్చిన విలేకరులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని, ఎప్పుడు అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. భారత్, నేపాల్ దేశాల మధ్య అందుబాటులోకి 2వ ఇంటిగ్రేటెడ్ చెక్పోస్ట్. జోగ్బాని, విరాట్ నగర్ చెక్పోస్టులు ప్రారంభించిన భారత్, నేపాల్ దేశాల ప్రధానమంత్రి. మంచిర్యాల జిల్లా లక్సటిపేట పురపాలక ఎన్నికలకు పకడ్బందీగా ఏర్పాట్లు. పోలింగ్ కేంద్రంలో విధులు నిర్వహించే సిబ్బందికి డీసీపీ, ఏసీపీ సూచనలు. మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను అమలు చేసిన ఘనత జగన్ కు దక్కుతుంది. ఉత్తరాంధ్ర అభివృద్ధిని చూసి ఓర్వలేక చంద్రబాబు వ్యవహరిస్తున్నారన్న వైసీపీ నేత కొయ్య ప్రసాద్ రెడ్డి. రాజధానుల నిర్ణయంపై భగ్గుమన్న ప్రతిపక్షాలు. శ్రీకాళహస్తిలోని ఆర్టీసీ బస్టాండ్ ఆవరణలో నల్ల బ్యాడ్జీలతో టీడీపీ కార్యకర్తల నిరసన. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.